నిర్మాణంలో ఉన్న శంకరవిలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులను మాజీ మంత్రి అంబటి రాంబాబు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. గుంటూరు పట్టణానికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన బ్రిడ్జి శంకరవిలాస్ బ్రిడ్జి రద్దీ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పాత బ్రిడ్జిని కూల్చివేశారు. 1,00,00,000 కోట్ల అమరావతికి నిర్మాణానికి ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా శంకరవిలాస్ బ్రిడ్జి కోసం దాదాపు 200 కోట్ల రూపాయలను ఖర్చు చేయలేరా అని నిలదీశారు అంబటి రాంబాబు. ఈ సేతు బంధు కింద సేతు బంధు అంటే మామూలుగా అక్కడ కూడా ఇచ్చారు, పెళ్లిపాలెం దగ్గర ఇచ్చారు, ఇక్కడ ఢిల్లీలో ఇచ్చారు. 100 కోట్ల లోపే ఇస్తారు, పైన కూడా దీనితో ఇస్తాడు. 100 కోట్ల లోపల పని అయిపోతారు, దాన్ని శాంక్షన్ చేసుకున్నారు. అప్పుడే చెప్పాం, అఖిల పక్షం కూడా తీసుకున్నప్పుడు చెప్పాం, కరెక్ట్ కాదు. 100 కోట్లతో ఏదో సేతు బంధు కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మీరు తీసుకొస్తే తీసుకురండి, కానీ కడవా చోట్ల వేసుకోండి. కానీ ఇలాంటి పెద్ద సెంటర్లో అది వేయటం తప్పు అనేది చాలా స్పష్టంగా నేను కూడా చెప్పాను, మా పార్టీ మీటింగ్ లో కూడా చెప్పాను, మీరు చూసే ఉంటారు. అయినా లెక్క చేయలేదు. మాకు పవర్ ఉంది, మేము అధికారంలో ఉన్నాం, మొదలెట్టారు, అడగొట్టారు. అటు 12 అడుగులు, ఇటు 12 అడుగులు సర్వీస్ రోడ్డు వేయాలి. సర్వీస్ రోడ్డు వేయాలంటే ఏం చేయాలి? పక్కన ఉన్న షాపులు తొలగించాలి. పక్కన ఉన్న షాపులు తొలగించాలంటే ఏం చేయాలి? వాళ్ళతో నెగోషియేట్ చేయాలి. ఎల్లారిపాటికి వెళ్ళి రౌడీలాగా తొలగించేస్తారా? చేస్తారా? వాళ్ళు నెగోషియేట్ చేయాలి, వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాలి, అంతేగా సెటిల్మెంట్ చేయాలి, రీసెటిల్మెంట్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాతే ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలి. 2013లో ఒక యాక్ట్ వచ్చింది, లిక్విడేషన్ యాక్ట్. దాన్ని తూచ తప్పకుండా ఫాలో అవ్వాలి. ఫాలో అయిపోతే ఒప్పుకోవాలి, కానీ ఫాలో కాల. 97 కోట్లతో 100 కోట్లు చేసేయాలని నిర్ణయించుకున్నారు. అది ఒక తప్పు నిర్ణయం. ఆ నిర్ణయానికి ఇవాళ బెమ్మసాని గారు సమాధానం చెప్పాలి అని అడుగుతాం. చేసి